ఈరోజు పాల్గొన అమావాస్య. మరి అమావాస్యతోని మనకు ఈ సంవత్సరం అయిపోతుంది. తెలుగు సంవత్సరాది రేపు. ఎవరైనా మనం ఏం కోరుకుంటామండి? ఈ సంవత్సరం అంతా ఏవో ఇబ్బందులు కలిగిపోయినాయి, మనం ఎన్నో మార్పులు, యుద్ధాలు ఎన్నో చూస్తూ వస్తూ ఉన్నాము. ఆర్థిక ఇబ్బందులు, ఇంట్లో గొడవలు, ఏవో సమస్యలు. కొన్ని మంచి జరిగినప్పటికీ మనము ఈ సంవత్సరంలో జరిగిన వాటిని తలుచుకొని భవిష్యత్తులో అలా ఉండకూడదు. మనకు బాగా సంపదలుగా కలగాలి, అదృష్టం వరించాలి, చక్కగా ఉద్యోగాలు లేని వాళ్ళకు ఉద్యోగాలు రావాలి, మనకంతా కలిసి రావాలి వచ్చే సంవత్సరము అని ఆశిస్తాం. అది మానవ సహజం. అయితే మరి అటువంటి మంచి సంవత్సరం, నూతన సంవత్సరం రాగానే మనము ఉత్సాహంగా ఆ భగవంతుణ్ణి వేడుకుంటూ ఉంటాము. అయితే మరి ఆ రోజు నిజంగా మనము ఏది కావాలన్నా కూడా మనము ముందు దానికి సంబంధించిన సాంప్రదాయాలను పాటించడం అనేది ముఖ్యం. మరి అటువంటి సాంప్రదాయాలు ఏమున్నాయి ఏంటి అనేది సింపుల్గా మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. అస్మద్ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనకు ఈ రోజుతో మనకు విశ్వావసనామ సంవత్సరము ముగిసిపోతూ ఉంది. చక్కగా రేపటి నుండి మనకు నూతన సంవత్సరం పరాభవనామ సంవత్సరం అనేది ప్రారంభమవుతుంది. మనకు ప్రతి సంవత్సరానికి పేరు కూడా ఉంది. చక్కగా మనం పేరుతోని పిలుస్తాం సంవత్సరానికి. కాల పురుషుణ్ణి మనము స్మరించుకుంటాం. ఈ సంవత్సరం అనేది కాలాన్ని కూడా మనము దైవ స్వరూపంగా భావిస్తాం అన్నమాట. ఇప్పటివరకు అన్ని పండుగలకు ఈ కాలం అనేది ముఖ్యము. అంటే మొదటి పండుగ కాబట్టి ఉగాది అని. అయితే ఆది అంటే మొదలు, ఇప్పటి నుండి కాబట్టి. అయితే ఈ పరాభవన మనకు ప్రభవ విభవ అని 60 సంవత్సరాలు ఉంటాయి పేర్లు. అయిపోయినాక మళ్ళా 60 ప్రారంభమవుతాయి. అట్లా మనకు ఇది 40వ సంవత్సరం 60లో పరాభవనామ సంవత్సరం. పరాభవము అనగానే మనం ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొంతమంది మితిమీరిన అహంకారము. ఇప్పుడు భగవంతుడు ఏమంటాడు? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత్. అంటే ధర్మానికి గ్లాని కలిగినప్పుడు, హాని, ధర్మాన్ని అధర్మము అంటే పెరిగినప్పుడు తాను వస్తాను దాన్ని ధర్మస్థాపన చేయడం కోసం, అధర్మాన్ని తగ్గించడం కోసం. అదేవిధంగా మనలో అహంకారం పెరిగినప్పుడు దాన్ని తొలగించేది పరాభవం అన్నమాట. ఎవరైతే నాకు ఎదురు లేదు, బెదురు లేదు, నేనే గ్రేట్ అనే ఫీలింగ్లో ఉంటారో అటువంటి వాళ్ళకి కాస్త తగ్గండి. ప్రతి వాళ్ళలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఏదో ఒక సమయంలో వాళ్ళు కూడా పైకి వస్తారు. ఇది ఒక చక్రం, కాలచక్రం అంటారు. కాలచక్రంలో కొంతకాలము ఒకళ్ళు పైన ఉంటారు, కొంతకాలం ఇంకోళ్ళు పైన ఉంటారు. అంతేగాని ఎల్లకాలము ఒకళ్ళే ఉండరు అని తెలిపేదే మనకు ఈ కాలచక్రం. అంతే. అయితే మరి దీనిలో మనం చేయాల్సింది ముఖ్యంగా ఏంటి? మనకు ఆనందంగా గడవాలి సంవత్సరం అంతా. అంటే ఏం చేయాలంటే ఉదయం పూట స్నానం, సూర్యోదయానికి పూర్వం స్నానం చేయాలి. ఆ స్నానం ఎలా చేయాలంటే అభ్యంగన స్నానం అంటారు. నువ్వుల నూనెను కాచి ఇంతకుముందు నానమ్మలు, అమ్మమ్మలు చక్కగా వేడి చేసి జీడిగింజ వేసి దాన్ని పెద్దవాళ్ళు చక్కగా పిల్లలకు అందరికీ తలకు పెట్టేవాళ్ళు, నూనె అంటేవాళ్ళు. అలా వంటికంతా నువ్వుల నూనెను లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి మనకున్న అలక్ష్మీ దోషము, దరిద్రము అనేది తొలగిపోవడం కోసము
ఆ నువ్వుల నూనెను వంటికి రాసుకొని చక్కగా తల స్నానం చేయాలి. దాన్ని అభ్యంగన స్నానం అంటారు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు అమావాస్య రోజే చక్కగా క్లీన్ చేసుకోవాలి. దేవుడి పటాలు కానీ ఇంట్లో వస్తువులు, తలుపులు అన్నీ కూడా నీట్గా పెట్టుకోవాలి. రేపు సూర్యోదయానికి పూర్వమే లేచి తలస్నానం చేయాలి. అందరూ చేసినాక పెద్దవాళ్ళు చక్కగా దైవారాధన చేస్తారు. కొత్త బట్టలు తప్పకుండా ధరించాలి. అవి ఎంత తక్కువ ఖరీదైనా సరే కొత్త బట్టలు మాత్రం తప్పకుండా తెచ్చుకోవాలి. ఈ ఉగాది రోజు వేరే ఏ పండుగకు వేసుకోకున్నా కూడా ఇది నూతనత్వము అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాబట్టి కొత్త బట్టలను ధరించాలి. తర్వాత ఆ దైవారాధన చేసి మనకు షడ్రసోపేతమైన ఉగాది పచ్చడి తయారు చేస్తారు. ఇంట్లో పెద్దవాళ్ళు తయారు చేసి దాన్ని నివేదిస్తారు. నివేదించినాక దానికి శ్లోకం ఉంది. ఆ శ్లోకాన్ని చదువుకుని నమస్కరించుకొని ఆ పచ్చడిని స్వీకరించాలి. అది ఎప్పుడు ఉదయము మన కాలధర్మం ఇప్పుడు మారిపోతుంది కాబట్టి మరి కనీసం 9 గంటల లోపు మనము ఆ పచ్చడిని నివేదించి స్వీకరించే ప్రయత్నం చేయాలి అని మనకు పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ ఒక్కరోజు కష్టపడి పొద్దున్నే లేచి తయారయ్యి స్వీకరించి ఆ ఫలితాన్ని పొందుదాం. అయితే దాని ద్వారా ఇది అయిపోయిన తర్వాత మనము పిండి వంటలు, భక్ష్యాలు, మళ్ళీ చిత్రాన్నము, పులిహోర ఏవో మనం ఈరోజు మాత్రం దయచేసి ఎవరు కూడా స్విగ్గీలో ఆర్డర్లు పెట్టకండి. పండగ సెలబ్రేషన్ కాబట్టి పచ్చడి తిన్నాం అయిపోయింది అని బయట హోటళ్ళకు వెళ్ళి తినడం అనేది చెయ్యకండి దయచేసి. మన సాంప్రదాయ పద్ధతిలో మన సాంప్రదాయ వంటకాలను చేసుకొని పిల్లలు, పెద్దలు అందరూ ఆనందంగా కలిసిమెలిసి భోజనం చేయడానికి ప్రయత్నం చేయండి. ఇది ఒకటి. తర్వాత మధ్యాహ్నం మనకు ఈ పంచాంగ శ్రవణము, ఇది చాలా ముఖ్యమైనది. మా దేవాలయానికి వెళ్ళి చక్కగా ప్రదక్షిణాలు చేసుకొని నమస్కరించుకుంటాం. అయితే మనం పంచాంగాన్ని ఇంట్లో కూడా ఉంచుకోవాలి. ఈ పంచాంగం పొద్దున పూజ చేసినప్పుడు దాని మీద కూడా పసుపు, కుంకుమ, పువ్వులు సమర్పించి నమస్కరించుకోవాలి దాన్ని దాకి. అయితే ఆ పంచాంగము చదవడం అలవాటు ఉన్నవాళ్ళు ఆ పంచాంగంలో ఒక శ్లోకం ఉంటుంది, ఆ శ్లోకాన్ని చదువుకోవాలి. తిథి, వార, నక్షత్రాలు అనేవి చక్కగా మనము ఉచ్చరించాలన్నమాట. వాటి వల్ల మనకు ఆరోగ్యము, ఐశ్వర్యాలు కలుగుతాయట. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం రోజు పొద్దున్నే మనము తిథి, వారము, నక్షత్రం 3 పేర్లు తలుచుకొని స్నానం చేసినాక దైవారాధన చేసుకున్నప్పుడు ఆ పంచాంగాన్ని తాకినట్టయితే మనకు ఆరోగ్య ఐశ్వర్యాలను కలుగజేస్తుంది. అంటే ఆ రోజంతా కూడా మనకు చక్కగా ఆనందదాయకంగా జరుగుతుంది. కానీ మనం మర్చిపోతాం. తప్పకుండా ఈ సంవత్సరం చేసి చూడండి. మరి మనకు పంచాంగ శ్రవణానికి గుళ్ళో వెళ్తారు చాలామంది. వెళ్ళినప్పుడు అక్కడ పంతులు, అయ్యగారు, మనకు పండితులు ఏం చేస్తారు, పంచాంగాన్ని చదువుతారు. ఆ పంటలు గింటలు అవన్నీ మనకు ఎందుకండి, మన రాశికే వినాలి అని అనుకోకూడదు. మనము నవనాయకుల గురించి చెప్తారు. ఈ సంవత్సరానికి రాజు ఎవరు, మంత్రులు ఎవరు, ఎవరెవరు ఏం చేస్తారు అని. తప్పకుండా అవన్నీ వినాలి. అవన్నీ వినడం భక్తి శ్రద్ధలతోని విని మనము నమస్కరించుకోవాలి. తోచిన దక్షిణ ఉంచి అక్కడ పుస్తకం దగ్గర మనం నమస్కరించుకున్నట్టయితే మనకు సంపదలు కలుగుతాయి. కేవలం మన రాశి గ్రహచారమే కాదు, అది ముఖ్యంగా వినవలసిన విషయం. మరి ఇది ఎందుకు వినాలండి? మరి వినడం వల్ల ఏముంది అంటే మనకు ముందు జాగ్రత్త.
మనము వర్షం వస్తుంది అంటే బయట పనులన్నీ ముందు చేసుకుంటాం. ఇప్పుడు మనకు వాతావరణ శాఖ ఈ వారం రోజులు వర్షాలు ఉన్నాయి అంటే బయటకు వెళ్ళే పనులు లేకుండా ముందు జాగ్రత్తగా అన్నీ సమకూర్చుకొని ఉంటామా లేదా? వర్షం వస్తుంది బయటకు వెళ్ళాలంటే ఒక గొడుగు పట్టుకెళ్తామా లేదా? అదేవిధంగా మనకు వ్యయం ఎక్కువ ఉంది అంటారు అనుకోండి, అంటే వచ్చిన ధనాన్ని ఆచితూచి ఖర్చు పెట్టుకొని దాన్ని బ్యాలెన్సింగ్గా వాడుకోవాలి అని అర్థం. అంతేగాని మనం పరేషాన్ అయ్యేది అవసరం లేదు, అందులో ఉన్నది కాబట్టి. దాన్ని మనము అర్థం చేసుకొని ముందు జాగ్రత్త పడడం కోసమే వాళ్ళు ఆ విధంగా చెప్తారు. అవమానపడేది ఉంది అంటే మనం జాగ్రత్తగా మాట్లాడాలి అని అర్థం. ఎవరితోనైనా అనవసరమైన గొడవల్లోకి వెళ్ళొద్దు అని. ఈ విధంగా మన విషయాలను మనం అర్థం చేసుకొని చక్కగా ఫ్యూచర్లో చక్కగా ఆనందంగా జరగాలని ఆ పంచాంగ శ్రవణము, అందుకే అది చాలా ఇంపార్టెంట్. మనకి ఎక్కడ కూడా ఇటువంటి సంస్కృతి సాంప్రదాయాలు లేవు, ఏ కల్చర్లో కూడా. మన దగ్గరనే మన వాళ్ళే, మన సనాతన ధర్మంలోనే ఇటువంటి గొప్ప నియమాలు అనేవి ఉన్నాయి. కాబట్టి దానికి మనము మన పెద్దలను తలుచుకొని నమస్కరించుకోవాలి. కాలపురుషుడైన వసంత ఋతువు అంటే ఋతువులలో వసంత ఋతువును నేనే అంటాడు పరమాత్మ కృష్ణ భగవానుడు, ఆ విష్ణుమూర్తి. కాబట్టి అటువంటి ఆ శ్రీమన్నారాయణ్ణి మనస్ఫూర్తిగా నమస్కరించుకొని చక్కగా అవన్నీ శ్రద్ధగా విని మనము ఈ రోజును గడిపినట్టయితే మనకన్నీ శుభాలు జరుగుతాయి. ఆ పంచాంగ శ్రవణంలో చెప్పిన దానికి అనుకూలంగా మనము వెళ్ళాలి. మరి అందుకోసమే ఉదయమే మనకు పచ్చడి తినమన్నారు. ఆ పచ్చడి షడ్రసోపేతమైంది కదండి. అన్నీ జీవితము అంటే సుఖదుఖాలు అన్నీ కలిసి మిళితమై ఉంటాయి. కాబట్టి వాటన్నిటినీ సమానంగా కలుపుకుని మనము తింటున్నాము అంటే ఆ విధంగా బ్యాలెన్స్ చేసే శక్తిని పొందుతున్నాము అని అర్థం. అరే ఎప్పుడు కష్టమే ఉండదు, ఎప్పుడు సుఖమే ఉండదు. ఈ నిమిషంలో కష్టం అనిపిస్తే మళ్ళీ నిమిషంలో మనకి సుఖం అనేది కలుగుతుంది. కాబట్టి మనం దేనికి కుంగిపోవద్దు, దేనికి పొంగిపోవద్దు అనే సత్యాన్ని తెలిపేదే మనకు ఉగాది పచ్చడి. కాబట్టి మనము చక్కగా దాన్ని ఆ పెద్దలు ఏ విధంగా ఎందుకోసం మనకు ఈ ఆచారాలను పెట్టారు, ఈ సాంప్రదాయాలను పెట్టారు అనేది తెలుసుకుంటూ చక్కగా ఆచరించి వాటి ఫలితాలను అందరము పొందుదాం. అందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. నచ్చితే లైక్ చేయండి, ఇదొక మంచి పని. కాబట్టి ఈరోజు శుభారంభం. మీరు దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.